సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే మీరంటే నాకు ప్రాణం. అమ్మా, సూపర్గా చెప్పావమ్మా. చాలా అద్భుతంగా చెప్పావు. అద్దరు కొట్టేశావమ్మా. ప్రేమ గురించి ఇంత అద్భుతంగా చెప్తావనుకోలేదు. పేపర్లో రాసింది చెప్పుంటే మామూలుగా ఉండేది. అందులో లేనిది చెప్పావు కాబట్టి ఇంత అద్భుతంగా చెప్పగలిగావు. రియల్లీ ఫెంటాస్టిక్ అమ్మా. అవునమ్మా, నీ మనసులో నాన్న మీద ఎంత ప్రేమ ఉందో ఈ రోజు తెలిసింది. నాన్న మీద నీకు ఇంత ప్రేమ ఉంది కాబట్టి అంత గొప్పగా చెప్పగలిగావు. నువ్వు నిజం చెప్పావు కాబట్టి నాన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాన్న మీద నీకున్న ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అమ్మ ఇంకా నాన్నని ప్రేమిస్తున్న మూడ్లోనే ఉంది. ఆ మూడ్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. పదన్నయ్య. నిజంగా నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? నా మనసులో ఆయన మీద అంత ప్రేమ ఉంది కాబట్టే అలా మాట్లాడగలిగానా? తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపా. నాకు తెలియకుండానే నేను ఆయన్ని అంతగా ప్రేమిస్తున్నానా? నాకు తెలియకుండానే నా మనసులో ఉన్న ప్రేమని మాటల్లో చెప్పానా? చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే. ఆయన మీద ప్రేమ అనేది లేకపోతే అలా ఎలా మాట్లాడగలుగుతాను? మాట్లాడానంటే నేను ఆయన్ని నిజంగానే ప్రేమిస్తున్నానా? ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. నా జీవితంలో ఇలాంటి అద్భుతమైన రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు మీనమ్మా. థ్యాంక్ యూ మీనమ్మా. నా పుట్టినరోజు నాడు నువ్వు నా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తే నీ మనసు మారింది అనుకుని, నువ్వు మారిపోయావు అనుకుని చాలా పొంగిపోయాను. ఈరోజు అంతకు మించి 1000 రెట్ల ఆనందంగా ఉంది మీనమ్మా. ఆ రోజు నీ ఫీలింగ్స్ నిజం కానట్లే ఈరోజు కూడా నీ ఫీలింగ్స్ నిజం కాదని నాకు తెలుసు మీనమ్మా. తెలిసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీనమ్మా. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుని 100 ఏళ్ళు సంతోషంగా బ్రతికేయగలను. నువ్విచ్చిన ఈ పువ్వు వాడిపోతుంది, కానీ ఆ పువ్విచ్చిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లను కూడా చిరునవ్వుగా మార్చుకుని బాధల్ని మర్చిపోగలుగుతాను. ఈ దురదృష్టవంతుడికి అలాంటి అదృష్టాన్ని కలుగజేసినందుకు చాలా థ్యాంక్స్ మీనమ్మా. నువ్వు చెప్పిన ప్రేమ నిజమైన అబద్ధమైన ప్రేమ ప్రేమే కాబట్టి ఆనందంగా ఉంది మీనమ్మా. నువ్వు చెప్పింది నిజం కాదని తెలిసినా కూడా ఇంత హ్యాపీగా ఎందుకున్నానో తెలుసా? నువ్వు చెప్పింది అబద్ధమైనా కూడా చెప్పేటప్పుడు నీ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. నేను చీకట్లో ఉన్నప్పుడు ఆ మెరుపును గుర్తు చేసుకుంటూ
వెలుగును వెతుక్కుంటాను మీనమ్మా. నువ్వు చెప్పింది అబద్ధమే అయినా నవ్వుతూ చెప్పావు. ఆ నవ్వుతో నేనంటే ఇష్టం లేనండి ఈ మనసులో నన్ను ప్రేమిస్తున్నావన్న చిన్న నిజం కనిపించింది. ఏ పండగైనా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. కానీ పండగల్లాంటి ఈ రోజును గుర్తు చేసుకుంటూ జీవితాంతం పండగలాగానే ఫీల్ అవుతాను. నన్ను అలా ఫీల్ అయ్యేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ మీనమ్మా. కంటి కనిపించే ఆకాశం భూమి ఎంత నిజమో నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నది కూడా అంతే నిజం. ఆ నిజం ఎప్పటికైనా నువ్వు గుర్తిస్తావన్న ఆశతో ఈ ప్రేమికుల రోజున నేను నీకిచ్చే చిరుకానుకిది. ప్రాణానికి చావు ఉంటుంది గాని ప్రేమకు చావు లేదని ఉండదని నువ్వే చెప్పావు. అందుకే నీ మీద నా ప్రేమను చంపుకోలేక ఇన్నిసార్లు నేను ప్రేమగా మీనమ్మ అని పిలిచాను. అలా పిలిచి నీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించు మీనమ్మా. ఇన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పాలి. అయినా మరోసారి చెప్పక తప్పదు. ఏంటది? ఐ లవ్ యూ మీనమ్మా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఐ లవ్ యూ. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మీనమ్మా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. It's a crazy, 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 crazy feeling. Baby, నీకు నాకు మధ్య love dealing. అమ్మా నాన్న కూడా లేరు. అమ్మా, అమ్మా, ఒకసారి దేవన్నయ్య దగ్గరికి వెళ్ళొద్దామమ్మా. దేవన్నయ్యకి ఘోరమైన అవమానం జరిగింది. శక్తన్నయ్య అన్న మాటలకి దేవన్నయ్య చాలా బాధపడుతుంటాడమ్మా. దేవన్నయ్య మనం పిలిస్తే వచ్చాడు. మన కోసం వచ్చినవాడు అందరిలో తలదించుకోవాల్సి వచ్చింది. దేవన్నయ్య మంచివాడు కాబట్టి శక్తన్నయ్యని ఒక్క మాట కూడా అనకుండా తను బాధపడుతూ వెళ్ళిపోయాడు. అదే మరొకరైతే రమ్మని పిలిచి అవమానం చేస్తారా అని చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళమ్మా. అన్నయ్య వెళ్ళిన దగ్గర నుంచి కనీసం మనకు ఫోన్ కూడా చేయలేదు. అమ్మా, వెళ్ళి దేవన్నయ్యని క్షమించమని అడుగుదామమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మనం వెళ్లాల్సిందే. క్షమాపణ చెప్పడానికి కాదు సింధు. మరి రండి పంతులు గారు,
నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి. అలాగే. ఏ విషయం గురించి రమ్మన్నారమ్మా? వాసుదేవ్ మీకు తెలుసుగా? తెలుసమ్మా. ఆ వాసుదేవ్ని కొడుకుగా నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. దత్తత తీసుకోవడానికి ఒక మంచి ముహూర్తం చూడండి. సాధారణంగా పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు. మీకు కొడుకు కూతురు కూడా ఉన్నారు కదమ్మా. తల్లి ప్రేమకి దూరమైన వాళ్ళకి తల్లి ప్రేమని పంచడం నా బాధ్యత అనుకుంటున్నాను. తల్లి లేని కారణంగా వాసుదేవ్ అవమానాల పాలవుతున్నాడు. అందరికీ మంచి జరగాలి, మంచి చెయ్యాలి అనుకునే వాసుదేవ్ అలా అవమానాలు పడటం నాకిష్టం లేదు. అందుకే నేను వాసుదేవ్కి తల్లిని కావాలనుకుంటున్నాను. శుభం. సరేనమ్మా. దత్తత కార్యక్రమం అంతా శాస్త్రబద్ధంగా జరగాలి. దత్తత కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయండి. అది చెప్పడం కోసమే పిలిపించాను. తప్పకుండా జరిపిస్తానమ్మా. మంచి ముహూర్తం చూసి నాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించండి. అమ్మా, దేవన్నయ్యని దత్తత తీసుకోవాలన్న ఆలోచన చాలా గ్రేట్ అమ్మా. మంచి పని చేస్తున్నావమ్మా. వాసుదేవ్కి జరిగిన అవమానానికి మనం క్షమాపణ చెబితే సరిపోదు సింధు. ఇంకొకసారి అలాంటి అవమానం జరగకుండా చూడాలి. అది జరగాలంటే వాసుదేవ్కి నేను తల్లిని కావాలి. మనం క్షమాపణ చెబితే వాసుదేవ్ బాధ తగ్గదు. తల్లి లేని లోటును తీర్చగలిగినప్పుడే వాసుదేవ్ సంతోషంగా ఉండగలుగుతాడు. నేనే తల్లినైతే వాసుదేవుని అనాథ అని ఎవరూ వేలెత్తి చూపించలేరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఆ వాసుదేవుని నువ్వు దత్తత తీసుకోవడం ఏంటమ్మా? నీ కొడుకు నేను ఉన్నాను కదా. నువ్వు నా కొడుకులా ప్రవర్తించుంటే నేను మరొకరిని నా కొడుకుగా దత్తత తీసుకోవలసిన అవసరం వచ్చుండేదే కాదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఉన్న విషయమే మాట్లాడాను. నిజం మాట్లాడావు కాబట్టే నేను మరో ఆలోచన లేకుండా చాలా క్లారిటీగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నీ నిర్ణయం నాకు నచ్చలేదమ్మా. నేనేం జరగకూడదని కోరుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వేం జరగకూడదని అలా చేశావో అదే జరగాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు వాసుదేవుని అంత ఘోరంగా అవమానించుండకపోతే నాకీ ఆలోచన వచ్చుండేదే కాదు. నేనిలాంటి నిర్ణయం తీసుకునుండేదాన్నే కాదు. వాసుదేవుని అవమానించడానికి నువ్వు ఎంతగా ఆలోచించావో నాకు తెలియదు గాని నేను మాత్రం బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మారదు. నువ్వేం నిర్ణయం తీసుకుంటావో నువ్వు తీసుకో.
సార్, మీరిలా ఉంటే మా అందరికీ ఏదోలా ఉంది సార్. బాధపడకండి సార్, మర్చిపోవడానికి ప్రయత్నించండి. చూడు బాబు, ప్రపంచంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దానికి నువ్వు ఇంతగా బాధపడాల్సిన పని లేదయ్యా. తల్లిదండ్రులకు పిల్లలు లేకపోవడం, పిల్లలకి తల్లిదండ్రులు లేకపోవడం అనేది దురదృష్టకరం. నాది దురదృష్టం కాదు, నా తల్లి నిర్లక్ష్యం. కష్టాన్ని భరించొచ్చు, నష్టాన్ని భరించొచ్చు, దురదృష్టాన్ని కూడా భరించొచ్చు. కానీ ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరి జీవితం జవాబు లేని ప్రశ్నగా మారితే అది భరించలేని నరకం. పుణ్యం చేసిన వారు స్వర్గానికి, పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారంటారు. కానీ నేను ఏ పాపం చేయకుండానే నా తల్లి నాకు ఈ నరకాన్ని ప్రసాదించింది. తల్లి లేదనే బాధ కన్నా నా తల్లి నాకు చేసిన అన్యాయం గురించే బాధగా ఉంది. తన తల్లిని ఎప్పుడు గుర్తు చేసుకోలేని నాన్న ఇంతలా బాధపడుతున్నారంటే, నాన్న కోసం ప్రతి నిమిషం తప్పించే మా నాన్నమ్మ ఇంకెంత బాధపడుతుందో. మరి నాన్నమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే చూసి రావాలి. ఎక్కడికను? ఇప్పుడే వస్తానమ్మా. అమ్మా, మీరెందుకు వచ్చారో నేను అర్థం చేసుకోగలను. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. నా దురదృష్టానికి మీరు నన్ను ఓదార్చక్కర్లేదమ్మా. ఓదార్పులు కన్నీళ్లు తొడవడానికి పనికొస్తాయేమో గాని సమస్యల్ని పరిష్కరించలేవని నాకు తెలుసు బాబు. అందుకే నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఇక మీదట తల్లి లేదని నువ్వు బాధపడకూడదు. నువ్వు అనాథవని నిన్నెవరూ వేలెత్తి చూపించకూడదు బాబు. నువ్వు సంతోషంగా ఉండడం కోసం, నిన్నెవరూ అవమానించకుండా ఉండడం కోసం నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని చెబుదామనే వచ్చాను. ఏంటమ్మా అది? నిన్ను నా పెద్ద కొడుకుగా దత్తత తీసుకోవాలనుకుంటున్నాను బాబు. చూడమ్మా, నేనంటే మీకు అభిమానం అని నాకు తెలుసు. ఏదో నన్న శక్తి నన్ను ఏదో అన్నాడని మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు బాబు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నా కొడుకే కాదు, ప్రపంచంలో నిన్నెవరూ అవమానించకూడదని తీసుకున్న నిర్ణయం. నీ మీద నాకున్న అభిమానాన్ని, ప్రేమని శాశ్వతంగా నా సొంతం చేసుకుందామన్న స్వార్థంతో తీసుకున్న నిర్ణయం. దయచేసి కాదనుకు బాబు. ఏంటి బాబు ఆలోచిస్తున్నా? ఇందులో ఆలోచించడానికి ఏముంది?
ఆయన మిమ్మల్ని తల్లిగా గౌరవిస్తున్నందుకు, మీరు ఆయన్ని కొడుగ్గా అభిమానిస్తున్నందుకు శక్తి భరించలేక ఆయన్ని అంత ఘోరంగా అవమానించాడు. మీరు మీ సొంత కొడుగ్గా ఆయన్ని దత్తత తీసుకుంటే ఇప్పుడు జరిగిన అవమానాలు మీ ఇంట్లో గొడవలుగా మారుతాయి. ఇప్పుడు ఆయనకి అవమానం మాత్రమే జరిగింది. అప్పుడు ఆ గొడవలన్నిటికీ ఆయనే కారణమని ఇంకా ఆయన నిందలు మోయాల్సుంటుంది. నువ్వన్నది 100% కరెక్టే మీనాక్షి. కానీ రేపేం జరుగుతుంది, నిమిషం తర్వాత ఏం జరుగుతుంది అని భయపడితే నేను నువ్వే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ నువ్వన్నట్టు అలాంటి గొడవలే జరిగితే నేను దత్తత తీసుకునే వాసుదేవ్ కోసం అన్నింటినీ అందర్నీ వదులుకోవడానికి సిద్ధపడే నేనీ నిర్ణయం తీసుకున్నాను.